హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు సోమశిల విలేజ్లో ఉన్నాను. శ్రీ లలితా సోమేశ్వర స్వామి టెంపుల్లో అండి. ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. సోమశిల చక్కటి టూరిస్ట్ డెస్టినేషన్ కూడా చెప్పచ్చు. ఇక్కడ 15 దేవాలయాలతో పాటు కృష్ణ వాటర్ బ్యాక్ వాటర్స్ కూడా ఉన్నాయండి. లలితా సోమేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ నదీ స్నానం చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎదురుగా. సో ఇక్కడ అందరూ ఫస్ట్ ఇక్కడ నదీ స్నానం చేసి ఇక్కడ పూజలు చేసుకొని తర్వాత శివాలయంలో దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం మనం ముందుగా చెప్పుకున్నట్టు 7వ శతాబ్దంలో నిర్మించారండి. ఇది మొదట సోమశిల విలేజ్లో ఉండేది. సోమశిల గ్రామంలో ఎత్తైన ప్రదేశంలోకి తర్వాత మార్చడం జరిగింది. అంటే శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ కృష్ణా వాటర్లో మునిగిపోకుండా కొంచెం ఎత్తైన ప్రదేశానికి సోమశిల విలేజ్ నుంచి ఈ దేవాలయాన్ని మార్చడం జరిగిందండి. సో మార్చేటప్పుడు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆ దేవాలయంలోని ప్రతి స్లాబ్ని చక్కగా అలాగే తీసి యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ ఎత్తులో నిర్మించడం జరిగింది. కార్తీక మాసంలో ఇక్కడ బాగా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారండి. కార్తీక పౌర్ణమి రోజు అలాగే కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ కృష్ణా నది ఒడ్డున నదీ స్నానాలు చేసి అక్కడ పూజలు మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇక్కడ 12 శివలింగాలను ప్రతిష్ఠించారు. ప్రతి శివలింగం మన దేశంలోని ఉన్న 12 జ్యోతిర్లింగాలకి ప్రతిరూపంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ ప్రాంగణం అండి. సో ఇలా మనం పక్కకి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎదురుగా ఒక శివలింగం ఉందండి. అలాగే ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అందరూ ఇక్కడ ఉసిరి దీపాలను అలాగే 365 రోజుల ఒత్తుల దీపాలను కూడా వెలిగిస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ దేవాలయం చూసినట్లయితే ఇక్కడ అంతా రాతితో నిర్మించడం జరిగిందండి. 7వ శతాబ్దంలో నిర్మించారని చెప్పుకున్నాం కదా. సో కన్స్ట్రక్షన్ అప్పుడు మనకి శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇది గుడి మునిగిపోకుండా ఉండటానికని ఈ కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి యాస్టీస్గా స్లాబ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునర్నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ లలితాదేవి అండి. ఈ గుడిలో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారని చెప్పుకున్నాం కదండి. ముఖ్యంగా 8 జ్యోతిర్లింగాలని గుడి ఆలయంలో లోపల వైపు ప్రతిష్ఠించారండి. మిగతా 4 గుడి బయట ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. లోపల ఉన్న ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం, శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఈ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. స్తంభాలను చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ గుడి అనేది చాలా పురాతనమైనదని. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే భక్తులందరూ లోపల శివలింగాన్ని దర్శించుకొని పూజలు అభిషేకాలు కూడా చేసుకుంటున్నారండి. శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం,
శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదార్నాథ జ్యోతిర్లింగం. సోమశిల మనకి హైదరాబాద్ నుంచి సుమారుగా 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పక్కనే మనకి కృష్ణా నది ఉండడం వల్ల కూడా ఈ సోమశిల మనకి చక్కటి టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కృష్ణ పుష్కరాలు కూడా చాలా బాగా జరుగుతాయి. సోమశిల కృష్ణా రివర్ ఒడ్డున ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఐలాండ్స్ అలాగే బ్యాక్ వాటర్స్తో చాలా అందంగా ఉంటుంది. సో మీకు కూడా ఎప్పుడైనా వీలైతే సోమశిలకి వచ్చి శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం దర్శించుకొని అలాగే పక్కనే ఉన్న కృష్ణా రివర్ బ్యాక్ వాటర్స్ దగ్గర చక్కటి బోట్ రైడింగ్తో పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ చుట్టుపక్కల కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూశారు కదండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.